వెల్కమ్ టు అగ్రి గ్రీన్ ఫార్మ్స్. నేను మీ పల్లెరాజు పటేల్. మీరు ఇప్పుడు చూస్తున్నది పెద్దపల్లి డిఆర్డిఓ గారిని, అంటే పెద్దపల్లి జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి గారిని చూస్తున్నారు. మన ఫామ్లో జరుగుతున్న బ్రీడింగ్ కానీ, బ్రీడర్ల నాణ్యత కానీ, అదేవిధంగా హ్యాచరీ విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరా మహిళా శక్తి అనే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా, అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా స్వయం సహాయక బృందాలు, అంటే SHGs అంటారు కదా, ఆ స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలందరికీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందించడంలో భాగంగా ఈ పథకాన్ని, మహిళా శక్తి అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మహిళకు నాటుకోళ్ళ పెంపకం అనేది ఎలా ఉంటుంది, దాని విధానం ఏంటి, దాని నుండి ఎలా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు అనే దానిపైన శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. ఆ శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి లోను ప్రభుత్వం ద్వారా, అంటే మహిళా గ్రూపులకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది సెర్ఫ్ ద్వారా. తద్వారా వాళ్ళు కోడిపిల్లలు కొనుగోలు చేసి వాటిని పెంచడం ద్వారా వాటి నుండి గుడ్లు, మాంసం ఉత్పత్తిని వాళ్ళు బయటికి అమ్ముకోవడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో దీన్ని అమలు చేసే ఉద్దేశంతో మన ఫామ్కు డిఆర్డిఓ గారు రావడం జరిగింది. దీని మన ఫామ్ విజిట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పెద్దపల్లి జిల్లాలో దాదాపు 30,000 పైచులకు కోడిపిల్లలు పంపిణీ అనేది మనకు శాంక్షన్ ఉన్నది. సో ఈ 30,000 పైచులకు కోడిపిల్లలు అనేది మన హ్యాచరీలో తీసుకోవడానికని, మన హ్యాచరీ నాణ్యత కానీ, బ్రీడర్ల నాణ్యత కానీ, ఇతర అంశాలపైన డిఆర్డిఓ గారు, అదేవిధంగా డిపిఎం గారు, ఇతర ఉన్నతాధికారులు కూడా రావడం జరిగింది. వాళ్ళంతా కూడా మన ఫామ్ యొక్క బ్రీడర్లు కానీ, వాటి నాణ్యత కానీ, మనం ఎలా ఫ్యూమిగేషన్ చేస్తున్నాము ఎగ్స్ను, అదేవిధంగా ఎగ్స్ను మనం ఏ విధంగా ప్రిజర్వ్ చేస్తున్నాము, వాటి నుండి పిల్లలు ఎలా తీస్తున్నాము, వాటికి వ్యాక్సినేషన్ కానీ ఇతర అంశాలపైన ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాము అనేది కూడా మనల్ని అడిగి తెలుసుకోవడం జరిగింది డిఆర్డిఓ గారును డిపిఎం గారు. సో మనం మన ఫామ్ను విజిట్ చేసిన తర్వాత వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. అదేవిధంగా మనకు ఈ పెద్దపల్లి జిల్లాలో దాదాపు 35,000 పిల్లలు పంపిణీ చేయడానికని మన ఫామ్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో కాబట్టి మన ఫామ్ నుండి, అంటే మన హ్యాచరీ నుండి మనం బయటికి, అంటే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలందరికీ కూడా మనం కోడి పిల్లలు అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో ఇలా గవర్నమెంట్ ప్రాజెక్టులో మనకు భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. సో డిఆర్డిఓ గారికును డిపిఎం గారికి ప్రతి ఒక్కటి కూడా అక్కడ వివరించడం జరుగుతున్నది. ఇప్పుడు హ్యాచరీ ఎలా ఉంటుంది, మిషనరీస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మన దగ్గర ఏ బ్రీడ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా డిఆర్డిఓ గారికి, ఇతర ఉన్నతాధికారులకు మనం వివరిస్తున్నాము. సార్ కూడా చాలా ఆసక్తిగా రకరకాల క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మనం దానికి, సార్ అడిగిన దానికి ప్రతి ఒక్కటి కూడా మనం సమాధానం చెప్పడం జరిగింది. సార్ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సో తద్వారా సార్ కూడా ప్రతి ఒక్కటి కానీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రతి ఒక్కటి కూడా మనం వివరిస్తున్నాము. మన ఫామ్లో, అంటే హ్యాచరీతో పాటు ఇతర ఏ అంశాలు మనం నిర్వహిస్తున్నాము అనే దానిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దానిపైన మనం డిఆర్డిఓ గారికి ప్రతి ఒక్కటి వివరించినాం. ఇక్కడ మనం చూడొచ్చు ఇంక్యుబేటర్, ఇది 25,000 గుడ్లు ఒకేసారి ఈ మిషనరీలో పడతాయి. సో దీని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, దీని మోడల్ అనేది ఎలా ఉంటుందని చూపించడం జరుగుతున్నది. మీకు అందరు తెలుసు, దీంతో పాటు మనకు దాదాపు ఇంకొక 1,50,000 గుడ్లు పట్టే మిషనరీస్ మన సొంతంగా ఉన్నాయి. అంటే మొత్తం మీద మనకు 1,75,000 పిల్లలు చేయగలిగే మిషనరీస్ అనేది మన అగ్రి గ్రీన్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మనం
ప్రతి వారం కూడా 25,000 నుంచి 30,000 పిల్లలు అనేది ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించిన వివరాలు కూడా డిఆర్డిఓ గారు చాలా ఆసక్తిగా వినడం జరిగింది. సో మన మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ మనం ఇలా ఒక సంస్థను రూపొందించడం అనేది, ఎలా మార్కెటింగ్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కటి కూడా మనల్ని చాలా ఆసక్తిగా అడగడం జరిగింది. దాని గురించి కూడా మనం ప్రతి ఒక్కటి కూడా డిఆర్డిఓ గారికి వివరించడం జరిగింది. సో మనం ఇలా డిఆర్డిఓ గారు మన ఫామ్ను సందర్శించడం అనేది మనకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మనకు ఒక జిల్లాకు గ్రామీణ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి, కలెక్టర్ గారి తర్వాత మనకు గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క వ్యవహారం కూడా చూసుకునే అధికారి. సో అంతటి ఆఫీసర్ మన హ్యాచరీని విజిట్ చేయడం, సంతోషం వ్యక్తం చేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. సో అక్కడ బ్రీడ్స్ ఇవి మన దగ్గర ఉంటాయనేది కూడా ప్రతి ఒక్కటి కూడా డిఆర్డిఓ గారికి వివరించడం జరుగుతున్నది. సో మన దగ్గర పిల్లల ఉత్పత్తితో పాటు దానా ఉత్పత్తి కూడా ఇలా చేస్తాము. అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతాము మీకు అందరికీ తెలుసు. మనం ఎప్పుడు కూడా మెడిసిన్ కానీ ఇతర వాటి కలపము. సహజ సిద్ధమైన దానాను మనం ప్రొడ్యూస్ చేసి మనం పెట్టడం జరుగుతుంది మన బ్రీడర్స్. అగ్రి గ్రీన్ ఫార్మ్స్ గురించి పెద్దపల్లి జిల్లా డిఆర్డిఓ గారి మాటల్లో ఇప్పుడు మనం విందాం. ఈరోజు అగ్రి గ్రీన్ ఫామ్ను సందర్శించడం జరిగింది. పల్లెల రాజు గారు చాలా చక్కగా మరి ఇక్కడ ఉన్న అంటే ఏ రకంగా హ్యాచింగ్ అవుతుంది, మనకు 1 డే చిక్ ఏ రకంగా మనం సప్లై చేస్తాం, తర్వాత అదే రకంగా అంటే ముఖ్యంగా వివిధ రకాలైన కోళ్ళు, ఇప్పుడు ఏదైతే ఈ నాటుకోళ్ళు దీంట్లో మనకు సోనాలి కానివ్వండి, అదే రకంగా కడక్నాథ్, అంటే ఇక్కడ చాలా రకాలైన కోళ్ళ పెంపకం అనేది జరుగుతుంది. అయితే ముఖ్యంగా మాకు మరి డిఆర్డిఏ తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరఫున ముఖ్యంగా మహిళా శక్తి కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున మరి మా మహిళా సోదరిమణులకు ఆల్మోస్ట్ మనం ఒక 650 యూనిట్స్ మనం ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం ఉంది. సో దీంట్లో అంటే వాళ్ళకు కోళ్ళ పెంపకం అంటే ఈ కోళ్ళ పెంపకం అనేది ఎందుకు తీసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళకు చిన్నపాటి వాళ్ళకు ఆదాయ వనరులను సృష్టించడం, స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా మరి చిన్న సన్నకారు మన మహిళలకు వాళ్ళు ఏదైతే సంఘాల్లో లోన్ తీసుకోవడం, తర్వాత లోన్ కట్టడమే కాకుండా వాళ్ళకు కూడా ఒక ఆర్థిక పరిపుష్టి కలగాలనే ఉద్దేశంతో మరి పౌల్ట్రీ దీనికి సంబంధించిన మదర్ యూనిట్స్ ఇవన్నీ కూడా మరి ఇది చేయడం జరుగుతుంది. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ ఫామ్లో మరి మేము ఏ రకంగా మనకు హ్యాచింగ్ యూనిట్స్ కూడా అంటే ఏదైతే పిల్లల ఉత్పత్తి కేంద్రం అవి కూడా మనం చూడడం జరిగింది, ఏ రకంగా ఇక్కడ అవుతుందనేది. అదే రకంగా వివిధ జాతులకు సంబంధించిన కోళ్ళను కూడా పరిశీలించడం జరిగింది. సో ఖచ్చితంగా తప్పకుండా ఈ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్గా ఇస్తాం. తర్వాత అదే రకంగా రాబో రోజుల్లో మనకు ఏంటంటే మనము ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా కన్వర్జెన్స్ మూడ్లో మనం పెద్ద ఎత్తున, ఎందుకంటే మన మండలంలో ఉంది ఇది, ఇంకా దూరం కూడా లేదు, మాకు కూడా రవాణా ఖర్చులు అవన్నీ కూడా తగ్గుతాయి. రేపటి రోజున ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ బైబ్యాక్ ఫెసిలిటీ ఉంది మనకు. సో కోళ్ళు పెంచడం ఎంతవరకు ఏదో దానికి మార్కెటింగ్ లేక మనకు చాలా సమస్య వస్తుంది. సో రాబో రోజుల్లో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత వరకు మరి అధికార యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ తరఫున ఖచ్చితంగా మరి మేము కూడా మరి రాజు గారికి ఇతోధికంగా సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా మన పెద్దపల్లి జిల్లా డిఆర్డిఓ గారి మన అగ్రి గ్రీన్ ఫార్మ్స్లో పర్యటన అనేది. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన దగ్గర నిర్వహించబడుతున్న నాటుకోళ్ళ పెంపకం, ఇతర కోళ్ళ పెంపకాన్ని చూసి చాలా సాటిస్ఫై అయ్యారు. మనం తీసుకుంటున్న కోళ్ళ పెంపకంలో తీసుకుంటున్న రక్షణ చర్యలు కానీ, ఇతర వ్యాక్సినేషన్ కానీ, మనం ఆచరిస్తున్న మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ప్రతి ఒక్కటి కూడా డిఆర్డిఓ గారు చాలా సంతృప్తి చెందారు. మనం పెద్దపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాలలో కూడా ఈ ఇందిరా మహిళా శక్తి కింద నాటుకోడి పిల్లలు అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏదైనా జిల్లాలో నాటుకోడి పిల్లలు కావాల్సిన వాళ్ళు మన కస్టమర్ కేర్కు సంప్రదించి తీసుకోగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.